హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈవినింగ్ అలా టైం స్పెండ్ చేద్దామని బయటకైతే చిన్నోడిని తీసుకెళ్ళాము. అండ్ ఈ లొకేషన్ ఎక్కడుందో మీకు తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ ఎంట్రీలో అయితే మా చిన్నోడితో ఫుల్ ఫన్. ఇక్కడ వాక్ చేయడానికి ఐరన్ రాడ్స్ మీద ఎట్లా నడుస్తున్నాడో చూడండి, ఫుల్ ఫన్ వాడితో. ఇంకా లోపలికి వెళ్ళాక ఇక్కడ ఎంట్రీ దగ్గర అయితే మా హస్బెండ్ టికెట్ తీసుకుంటున్నారు. ఇంకా ఇక్కడ టికెట్ ఉంటుంది. టికెట్ తీసుకున్నాక లోపలికి అయితే వెళ్ళాము. ఇంకా వెళ్ళాక ఇక్కడేమో డియర్స్ అయితే చూసాము. ఫస్ట్ చిన్నోడిని ఎప్పుడు బయట పార్క్స్ అని బయటనే తిప్పుతుంటాం కదా, ఈరోజు అయితే కొంచెం మైండ్ ఫ్రెష్ అండ్ రిలాక్సేషన్ కోసం అని ఇలా గ్రీనరీ ఉన్న పార్క్ అయితే తీసుకొచ్చాము. ఇంక ఇక్కడ డియర్ని అయితే పిలిచేసరికి క్యూట్గా బేబీ డియర్ అనమాట అది వచ్చింది. ఇంకా గ్రాస్ పెడితేనేమో తినలేదు, దానికి నచ్చలేదేమో. అండ్ ఈ పార్క్ అయితే నేను ఫస్ట్ కన్స్ట్రక్షన్ స్టార్టింగ్లో అయితే వచ్చాను మా మమ్మీ డాడీ వాళ్ళతో, బిఫోర్ మ్యారేజ్ అనమాట. అండ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ మా చిన్నోడిని తీసుకొని ఇప్పుడే రావడం. ఇంకా ఈ పార్క్లో అయితే మొత్తం గ్రీనరీ తప్ప ఇంకేం ఉండదు. అలా మనం జాగింగ్ చేసుకుంటా వాకింగ్ చేసుకుంటా చూడడం తప్ప ఏముండదు. అండ్ డియర్స్ అయితే ఉంటాయి. డియర్ పికాక్స్ అనేవి అయితే మనం చూడవచ్చు. పికాక్స్ అనేవి మాత్రం రేర్గా కనిపిస్తాయి, డియర్స్ మాత్రం ఫుల్గా కనిపిస్తుంటాయి మనకి. డియర్స్ మాత్రం చూసుకోవచ్చు మనము. అండ్ ఇక్కడ వచ్చేసి మా చిన్నోడేమో డియర్ని అయితే దగ్గర నుంచి చూడడం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయపడుతున్నాడు. ఇంకేదో డేర్ చేసి అయితే ముంగటికి వెళ్ళాడు. ఇంకా డియర్ని అయితే హాయ్ చెప్పి ఇంకా సెండ్ ఆఫ్ ఇచ్చి అయితే వచ్చేసాడు. పర్యావరణం అంటేనే మన చుట్టూ ఉండే జంతువులు, గాలి, నీరు, నేల, చెట్లు, మొక్కలు, సూక్ష్మజీవులు వంటివి ఇంకా చాలానే ఉంటాయి. అలాంటివన్నీ మనం పొల్యూట్ చేస్తే ఇలాంటి చిన్న చిన్న యానిమల్స్కే కాదు మనకు కూడా చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, చెట్లను నాటాలి, వాటర్ అనేది వేస్ట్ చేయొద్దు. ఇంకా పొల్యూషన్ అనేది తగ్గించుకుంటే మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా ఇలా పర్యావరణం అనేది చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు పికాక్ని గమనించారా? చెప్పాను కదా పికాక్స్ అనేవి రేర్ అని. అండ్ మా లక్కీ కొద్ది పికాక్ అయితే కనిపించింది. ఇక మేము దగ్గరికి వెళ్ళే కొద్దీ ఆ పికాక్ మాత్రం ఫాస్ట్గా రన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. వాయిస్ వింటున్నారా, పికాక్ వాయిస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఇక్కడ మా చిన్నోడికి వచ్చేసి వాక్ చేసి కాలు నొప్పి పెడుతున్నాయంట. ఇంకా వాళ్ళ డాడీని అయితే ఎత్తుకోమని చెప్పాడు. ఇంకా వాళ్ళ డాడీ ఎత్తుకుంటా పోతున్నాడు. అండ్ పికాక్స్ మాత్రం సౌండ్ బాగా వినిపిస్తుంది. అక్కడ మొత్తం పికాక్సే కనిపించాయి. ఇంకా దీంట్లో ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి క్యాక్టస్ ప్లాంట్. ఇది ఫస్ట్ టైం వెరైటీగా చూస్తున్నా. కింద రూట్స్ నుంచి స్ట్రాంగ్ ఉండి పైన స్టెమ్ మాత్రం ఎంత థిన్గా ఉంది. ఇంక ఇక్కడ మా హస్బెండ్ ఉన్న మా చిన్నోడు కలిసి ప్లే ఏరియాకి అయితే వెళ్ళిపోయారు. ఇంకా అక్కడ 5:30, 6 అవుతుంది కాబట్టి ఇంకా ఎవ్వరు లేరు. చిన్నోడేమో ఫుల్ హ్యాపీ, ఎందుకంటే ఇంకా ప్లే ఏరియాకి వచ్చాక ఇంకా ఆగుతాడా. ఇంకా అక్కడ వచ్చేసి స్లైడర్లో ఆడుకుంటున్నాడు. ఇంకా పిల్లలు ఎవ్వరు లేరు, పబ్లిక్ కూడా ఏం లేదు. ఇంకా చిన్నోడు వాళ్ళ డాడీ కలిసి ప్లే ఏరియాలో ఉన్న గేమ్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటున్నారు. ఇంకా ఆడుకుంటూ టైంపాస్ చేస్తుంటే ఇంకా చిన్నోడు ఉన్న చోటు ఉండకుండా వాడి హైట్కి సంబంధం లేకుండా ఏది చూసినా కావాలని ఎట్లా పైకి ఎక్కుతున్నాడు చూడండి. పిల్లలంటేనే మాట వినరు, అందులోనూ మా చిన్నోడు అస్సలు మాట వినడు. వాళ్ళ డాడీ ఏమో భయపడుతున్నాడు, వద్దు డాడీ పడిపోతావు అని చెప్పినా కూడా వింటలేడు. వాడు చిన్నోడు మాట వినే టైపే కాదు, ఏదైనా అంటే మాత్రం చేసేదాకా ఊకోడు. ఇంకా చిన్నోడు ఉరుక్కుంటా పైకెక్కి ఇంక ఇక్కడేమో కనిపిస్తలేవు అని చూస్తున్నాడు. దేనికోసం వెతుకుతున్నావు డాడీ అంటే ఏమో కనిపించిందంట. డాడీ పికప్ డాడీ గార్డెన్ అండ్ ఇక్కడ వచ్చేసి స్టోన్స్ పైన అయితే పెయింటింగ్ వేసున్నారు. లయన్, టైగర్ ఇట్లాంటి యానిమల్స్ పిక్చర్స్ అయితే పెయింటింగ్ వేసున్నారు. అవి చూడడానికి అయితే రియలిస్టిక్గా బాగా కనిపించాయి. బర్డ్స్, ఇంకా స్క్వారల్ ఇట్లాంటివి చాలానే పెయింట్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ ఉన్నాయని చిన్నోడితో పిక్స్ అయితే తీసుకుందామని వెళ్ళాము. చిన్నోడేమో ఫ్లవర్స్ తీస్తున్నాడు, బట్ అక్కడ మాత్రం బోర్డు పెట్టారు ఫ్లవర్స్ తీయొద్దని. సో అక్కడ నుంచి పిక్స్ తీసుకున్నాక ఇంకా ఇంటికి అయితే వెళ్దాము అని, లేట్ అయింది కదా ఇంక ఇంటికి వెళ్దామని వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి 6:30కి గేట్స్ క్లోజ్. ఇంకా చీకటి అయిపోతుంది కదా, లేట్ అయింది, బాగా లేట్ అయింది. ఇంటికి వెళ్దామని బయటికి వెళ్తే మా చిన్నోడు మాత్రం ఇంటికి రానని చెప్పి అలిగి ఆడనే ఉంటుండు.
అండ్ ఈ పార్క్కి నియర్ బై మా అన్న వాళ్ళ ఇల్లు ఉంది. సో అక్కడికి వెళ్దామని చెప్పి చిన్నోడిని ఏదో ఒకటి వాళ్ళ డాడీ చెప్పిండు. ఇంకా అక్కడి నుంచి అన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇంకా అన్న వాళ్ళ ఇంట్లో కాసేపు టైం స్పెండ్ చేసి చిన్న పాపతో కాసేపు ఆడుకొని ఇంకా 7:30 అయింది. ఇంకా ఇంటికైతే రిటర్న్ వచ్చేసాము. సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి.